Good morning, students. So in the previous class we have completed about the different types of respiration and what are the type of reactions that occur in respirations. So now we will move on to our sixth chapter in our first unit. Sixth chapter in our first unit, that is called as a plant growth and development. This sixth chapter is all about the plant growth as well as the development. So in starting class, starting from this plant or this chapters all comes under certain thing called as a plant physiology. This all comes under plant physiology. So in plant physiology and physiology is nothing but learning or a concept that deals with the study of plant parts, physiological parts. అంటే ప్లాంట్ కి బయట నుండి ఎలా వాటర్ వస్తున్నాయి, ఎలా మినరల్స్ వస్తున్నాయి, ఆ ప్లాంట్ అనేది ఎలా గ్రో అవుతుంది, how it is giving flowers, how it is giving fruits, టెంపరేచర్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఫ్లవర్ ఎన్విరాన్మెంట్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, pH వల్ల, వెదర్ కండిషన్స్ వల్ల. So that type of all we are discussed in this plant physiology. So the first chapter that we have completed dealing with about the transport in plants. ఒక plant లో transport అనేది ఎలా జరుగుతుంది, starting నుండి like how far being the plants are getting transported, ఎలా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ప్లాంట్స్ లో ట్రాన్స్పోర్ట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉన్న ప్లాంట్ అక్కడ వెళ్ళి పోవడం, అక్కడికి వెళ్ళి చేరడం అనేది ఉండదు. ఆ ప్లాంట్ లో ఉన్న వాటర్ అనేది స్టార్టింగ్ రూట్ సిస్టమ్ నుండి షూట్ సిస్టమ్ వరకు, ఫ్లవర్స్, బర్డ్స్ వరకు ఎలా వెళ్తున్నాయి, దట్ ఆల్ వి డిస్కస్డ్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ plants. And the second one we read about the mineral nutrition. So the second one we read about the mineral nutrition. So in that mineral nutrition మనం ఏం చదివాము, ఒక ప్లాంట్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వడానికి ఆ ప్లాంట్ లో ఎలాంటి అంటే ఫర్ బెటర్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ రిక్వైర్స్ సమ్ మినరల్ న్యూట్రియంట్స్. ఒక ప్లాంట్ అనేది సరైన పద్ధతిలో పెరగాలి అంటే దానికి కొన్ని మినరల్ న్యూట్రియంట్స్ అనేటువంటివి అవసరపడతాయి. సో అలాంటి మినరల్ న్యూట్రియంట్స్ ఏంటేంటివి, ఆక్సిజన్ అవసరం, హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం, ఐరన్, కోబాల్ట్. సో దీస్ ఆర్ సమ్ టైప్ ఆఫ్ మినరల్ ఎలిమెంట్స్. సో ఇవన్నీ ఉన్నప్పటికీ ఏమవుతుంది, దట్ ప్లాంట్ విల్ గ్రో అండ్ ఇట్ విల్ డెవలప్. ఆ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది, మళ్ళీ అలాగే డెవలప్ కూడా అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ సీన్ ఇన్ మినరల్ న్యూట్రిషన్. సో మినరల్ న్యూట్రిషన్స్ లో మనం ఏం చదివాము, ఒక ప్లాంట్ గ్రో అవ్వడానికి మినరల్ న్యూట్రియంట్స్ అనేటువంటివి ఎంతవరకు వాటి యొక్క రోల్ని ప్లే చేస్తాయి, లైక్ హౌ ఫార్ దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ ప్లాంట్ టు గ్రో. సో వాట్ హ్యాపెన్, ఆ ప్లాంట్ గ్రో అవుతూ ఉంటుంది దానికి మినరల్ న్యూట్రియంట్స్ ఇచ్చినప్పుడు. సో మినరల్ న్యూట్రియంట్స్ లేనప్పుడు ఏమవుతుంది, ఇఫ్ దెర్ ఈస్ డెఫిషియన్సీ ఆఫ్ మెగ్నీషియం అయాన్, దానికి సాయిల్లో మాన్యూర్ లాగానో ఆల్టర్నేట్ సోర్స్ లాగానో మెగ్నీషియం అయాన్ లేదనుకోండి, మెగ్నీషియం అనే ఎలిమెంట్ ఆ ప్లాంట్కి లేదు. సో అప్పుడు ఆ ప్లాంట్కి ఏమైపోతుంది, ఆ ప్లాంట్కి డిసీజ్ వస్తుంది. ఎందుకు, ఆ ఎలిమెంట్ అనేది ఆ ప్లాంట్లో లేనందువలన దట్ ప్లాంట్ ఈస్ కేపబుల్ ఆఫ్ అండర్గోయింగ్ ఏ డిసీజ్ కాస్ క్లోరోసిస్. క్లోరోసిస్ అనే డిసీజ్ వస్తుంది. క్లోరోసిస్ అంటే ఏంటి, ఏదైతే ఆ లీఫ్ స్ట్రక్చర్స్ ఆ ప్లాంట్లో గ్రీన్ కలర్లో ఉంటాయో ఆ లీఫ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎల్లో కలర్కి మారిపోతాయి. ఎల్లో కలర్ స్పాట్స్ వస్తాయి, ఆ గ్రీన్ కలర్ లీఫ్ పైన ఎల్లో కలర్ చిన్న చిన్న స్పాట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ occur due to some sort of mineral nutrition. And third chapter we have discussed about the enzymes, enzymology. ఒక రియాక్షన్ జరగడానికి ఎంజైమ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఒకదాని నుండి ఇంకో దానికి కన్వర్ట్ అవ్వాలి, గ్లూకోజ్ నుండి ఫ్రక్టోజ్ రావాలి అంటే అక్కడ ఒక ఎంజైమ్ అనేది ఉండాలి. ఆ ఎంజైమ్ ఉండడం వల్లే ఆ గ్లూకోజ్ రియాక్షన్ అనేది కెటలైజ్ అయ్యి ఫ్రక్టోజ్కి కన్వర్ట్ అవుతుంది. సో అలా అన్ని ఎంజైమ్స్ అనేటువంటివి ఎంతవరకు ఇంపార్టెంట్. అండ్ వి ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ద ఫోర్త్ చాప్టర్, దట్ ఈస్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ మనకు బయట నుండి వచ్చే సన్లైట్ ద్వారా ప్లాంట్స్ ఆ సన్లైట్ని తీసుకొని ఇన్ ద ప్లాంట్స్లో ఆ గ్రీన్ లీవ్ స్ట్రక్చర్స్లో క్లోరోప్లాస్ట్ ఉండడం ద్వారా
That chloroplast bear a pigment called chlorophyll. సో ఆ పిగ్మెంట్ని ఆ సన్లైట్ని యూస్ చేసుకొని ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటంతట అవే ఫుడ్ మెటీరియల్ని సింథసైజ్ చేసుకుంటాయి. సో దిస్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్లో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అండ్ నౌ ఇఫ్ యూ టేక్ ఎన్ అదర్ థింగ్, if you take in next thing, photosynthesis lo we read about the light phase as well as the dark phase. Light phase ko vachesariki we read about the two things, right? Light phase is nothing but which occurs in light lo ne jarugutundi, it occurs in grana of thylakoids. So it is ఈ two things గురించి చదువుతున్నాము. లైట్ ఫేజ్ ఎప్పుడు జరుగుతుందంటే ఇట్ ఈస్ అ లైట్ డిపెండెంట్ ఫేజ్. లైట్ ఉన్నప్పుడు మాత్రమే, లైట్ అంటే నథింగ్ బట్ నాట్ అవర్ ఫోన్ లైట్ ఆర్ టార్చ్ లైట్, ఇట్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ సన్లైట్. సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే లైట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ 4 స్టెప్స్. ఒకటేంటి, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఫోటోఫాస్ఫోరిలేషన్. సో ఈ 4 రియాక్షన్స్లో మనకి లైట్ ఫేజ్ అనేది జరుగుతుంది. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ ద డార్క్ ఫేజ్. డార్క్ ఫేజ్లో ఏమవుతుంది, అది లైట్ ఇండిపెండెంట్, లైట్ లేనప్పుడు అంటే నైట్ టైమ్స్లో జరుగుతుంది. అండ్ ఇట్ అక్కర్స్ ఇన్ స్ట్రోమా ఆఫ్ థైలాకాయిడ్స్. స్ట్రోమా దగ్గర అది జరుగుతుంది. డార్క్ ఫేజ్ ఆల్సో ఇన్వాల్వ్స్ 4 రియాక్షన్స్, C3 cycle, C4 cycle, CAM pathway and oxidative phosphorylation. And it also includes a mitochondrial electron transport system. Oxidative phosphorylation అనేది జరుగుతుంది. So these are the 4 types of reactions that are occurring due to this dark phase. Now we will move on to our 5th chapter, that is about the respiration. Respiration in case of human beings లో ఏమవుతుంది, మనం ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి వదిలేస్తాం. ప్లాంట్స్ ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ ని మనకు వదిలేస్తాయి. సో దాట్ అందుకే మనం చెట్లను పెంచాలి అనేసి అంటూ ఉంటాం. సో ఇన్ దిస్ రెస్పిరేషన్ we discussed about the 2 types, that is an aerobic respiration and aerobic respiration. సో aerobic respiration అనేది ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. anaerobic అనేది ఆక్సిజన్ లేనప్పుడు anaerobic respiration అనేది జరుగుతుంది. సో aerobic respiration అనేది 4 ప్రాసెస్ లో జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి, గ్లైకోలిసిస్, Krebs cycle, electron transport system, glycolysis, Krebs cycle, electron transport system, and the last one is an oxidative phosphorylation. ఈ ప్రాసెస్ లో అదే జరుగుతూ వస్తుంది. గ్లైకోలిసిస్ లో ఏంటి, పైరువిక్ యాసిడ్ గ్లూకోజ్ మాలిక్యూల్ నుండి 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్స్ వస్తాయి. Krebs cycle లో ఇంటర్మీడియట్ లింక్ ఉంటుంది గ్లైకోలిసిస్ కి. ఏంటది, స్టార్టింగ్ దెర్ విల్ బి a పైరువిక్ యాసిడ్ ఏదైతే గ్లైకోలిసిస్ ద్వారా సింథసైజ్ అయ్యిందో దట్ పైరువిక్ ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్ యాడ్ బై CoA అండ్ కన్వర్ట్స్ ఇంటూ ఎన్ అసిటైల్ CoA. ఆ అసిటైల్ CoA అనేది వేరే దాకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్ అక్కర్స్ ఇన్ Krebs cycle. సో ఈ రెండిటిలో ఉన్న సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ లిబరేట్ 1 ఎలక్ట్రాన్. అవి ఎలక్ట్రాన్ని లిబరేట్ చేస్తాయి. ఆ లిబరేట్ చేసిన ఎలక్ట్రాన్ అనేది ఒక కాంప్లెక్స్ నుండి ఇంకొక కాంప్లెక్స్కి ఎలా మారుతుంది, ఏం యూటిలైజ్ చేసుకుంటుంది. సో దట్ కాన్సెప్ట్ ఈస్ గివెన్ బై ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ద ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. అందులో ఏమవుతుంది, ఆక్సిజన్ని ఎలా ఫాస్ఫోరైట్ చేస్తున్నాము, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై అ టాపిక్ కెమియోస్మోటిక్ హైపోథెసిస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది స్టార్టింగ్ చాప్టర్ నుండి ఒక్కొక్క దాంట్లో మనం దీని గురించి చదవాలి. నౌ విల్ మూవ్ ఆన్ టు దిస్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డీప్ ఇన్ టు దిస్, ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద గ్రోత్. గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ ఈజ్ అన్ ఇర్రివర్సిబుల్ కాంప్లెక్స్ ఫెనామినా. గ్రోత్ ఈజ్ అన్ ఇర్రివర్సిబుల్ కాంప్లెక్స్ ఫెనామినా. గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ చాక్ పీస్ ఇంత ఉంది, ఇది ఉన్నది ఇంత డెవలప్ అవ్వడం మనని గ్రోత్ అంటాం. కెన్ దిస్ చాక్ పీస్ డెవలప్ ఇంటూ సమ్ మోర్ సైజ్? ఇది ఇంకా మనం బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతుంది కానీ సైజ్కి డెవలప్ అవ్వదు కదా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ గ్రోత్ అనేది లేదు. గ్రోత్ ఓన్లీ అక్కర్స్ ఇన్ అ లివింగ్ ఆర్గానిజం. సి ఇక్కడ మీరు ఒకటి ఈ టేబుల్ ఉంది, 2-3 days తర్వాత వచ్చి చూసిన ఈ టేబుల్ ఏ సైజ్లో ఉందో అదే సైజ్లో ఉంటుంది. ఇది ఇంకొక సైజ్కి గ్రో అవ్వదు బికాస్ ఇట్ ఈస్ అ నాన్ లివింగ్ థింగ్. ఇది నాన్ లివింగ్ థింగ్. దీనికి
ఎలాంటి ప్రాణం అనేది లేదు, దీనికి ఎలాంటి జీవం లేదు. సో జీవం ఉన్న ఏవైతే ఇండివిజువల్స్ ఏవైతే ప్రాణులు ఉంటాయో అవిటికి మాత్రమే గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇట్ క్యాన్ బి అన్ ఇన్సెక్ట్, చీమ అయి ఉండొచ్చు, దోమ అయి ఉండొచ్చు, ఫ్రాగ్ అయి ఉండొచ్చు, స్నేక్ అయి ఉండొచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అయి ఉండొచ్చు. సో బికాస్ వీఆర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ కాబట్టి మనలో గ్రోత్ అనేది ఉంటుంది. సో గ్రోత్ అనేది ఒక ఆర్గానిజంలో ఉండాలి అంటే దట్ గ్రోత్ ఇన్వాల్వ్స్ మెనీ టైప్స్ ఆఫ్ సెల్. గ్రోత్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ లెంత్, ఇంక్రీజ్ ఇన్ సైజ్, ఇంక్రీజ్ ఇన్ ద సెల్స్, అంతే కదా. గ్రోత్ అంటే ఏంటి? నథింగ్ బట్ మన బాడీలో ఏవైతే సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ అనేటువంటివి డివైడ్ అయ్యి ఇంకొక సెల్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ సెల్ నెంబర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మన బాడీలో గ్రోత్ కూడా అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ గ్రోత్ ఇన్వాల్వ్స్ ద స్టేజెస్ ఆఫ్ సెల్ డివిజన్, సెల్ ఎలాంగేషన్, సెల్ డిఫరెన్సియేషన్, సెల్ మెచ్యురేషన్ అండ్ మార్ఫోజెనసిస్. సో ఫస్ట్ ఏమవ్వాలి? ఆ సెల్లో ఉన్న ఒక పార్ట్ అనేది ఫస్ట్ డివైడ్ అవ్వాలి. సో ఫస్ట్ దట్ సెల్ షుడ్ అండర్గో అ డివిజన్ ప్రాసెస్. ఆ సెల్ అనేది ఒక్కటిగా ఉన్న సెల్ అనేది రెండు సెల్స్లోకి డివైడ్ అయిపోవాలి. సో అది డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యాక ఏమవుతుంది? ఆ సెల్ ఏదైతే డివైడ్ అయ్యిందో అది డిఫరెన్షియేట్ అవ్వాలి. డిఫరెన్షియేట్ అంటే అది ఏ సెల్ దేనికి చెందింది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ సెల్ డివైడ్ అయ్యింది అనుకోండి, అది కిడ్నీ సెల్కి డిఫరెన్షియేట్ అయిపోతుంది. హార్ట్ సెల్ డివైడ్ అయ్యింది, అది హార్ట్ సెల్కి డిఫరెన్షియేట్ అయిపోతుంది. ప్లాంట్స్లో తీసుకుంటే రూట్లో ఉండాల్సిన సెల్స్ డివైడ్ అయితే దట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ యువర్ రూట్ సెల్. స్టెమ్లో ఉండాల్సిన సెల్ డివైడ్ అయితే అది స్టెమ్ సెల్స్కి డిఫరెన్షియేట్ అవుతుంది. సో అలా ఫస్ట్ ఏంటి? సెల్ డివిజన్ జరగాలి, నెక్స్ట్ సెల్ డిఫరెన్షియేషన్ జరగాలి, అండ్ నెక్స్ట్ సెల్ మెచ్యురేషన్. ఏదైతే ఆ పార్ట్కి డిఫరెన్షియేట్ అయ్యిందో దాని తర్వాత ఆ సెల్ అనేది మెచ్యూర్డ్ అవ్వాలి. మెచ్యూర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ షుడ్ డెవలప్. అది డెవలప్ అవుతూ ఉండాలి. ఆఫ్టర్ మెచ్యురేషన్ ఏమవుతుంది? అది దాని ఓన్ ఫంక్షన్ని గెయిన్ చేసుకొని దాని ఓన్ ఫంక్షన్ని చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ ఎన్ ఇన్ఫాంట్స్ని తీసుకుంటే, ఇన్ఫాంట్స్ అంటే ఎవరు? అప్పుడే పుట్టిన బేబీని, 1 month బేబీని ఇన్ఫాంట్ అని అంటారు. సో అప్పుడు దే డోంట్ నో హౌ టు సిట్, హౌ టు క్రాల్, హౌ టు వాక్, హౌ టు స్టెప్ దేర్ లెగ్. వాళ్ళకి ఎలా మనం నడవాలి, ఎలా మనం నిద్రపోవాలి అనేది అదంతా కూడా ఏం తెలియదు, బికాస్ దే ఆర్ ఇన్ఫాంట్స్. సో ఏమవుతుంది? ఇనిషియల్లో వాళ్ళ యొక్క బాడీలో ఉన్న సెల్స్ అనేటువంటివి డివైడ్ అవుతాయి. అవి డివైడ్ అయ్యేసి డిఫరెన్షియేట్ అయ్యి ఏ ఆర్గాన్ సెల్స్ ఆ ఆర్గాన్కి వెళ్తాయి. అవి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆ సెల్స్ అన్ని అక్కడ మెచ్యూర్ అయ్యి అవి డెవలప్ అయ్యి డ్యూ టు సమ్ హార్మోన్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ టు దట్ బేబీ విల్ అండర్గో. సో ఆ బేబీ అనేది కొంత సైజ్ పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఎలా నడవడం అనేది నేర్చుకుంటామో సో అలాగే ప్లాంట్స్ గ్రోత్ అనేది అలా జరుగుతూ ఉంటుంది. సో ఇంక్రీజ్ ఇన్ సైజ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్ ఆర్ ద టూ ఫీచర్స్ ఆఫ్ ద గ్రోత్. సో ఏంటి? ద ఫస్ట్ వన్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ and second one is an increase in growth. So increase in size and increase in growth ఈ రెండు కూడా growth की main important features. So growth in plants is an indeterminate type. An open form of growth occurs due to some type of a meristums. So growth అనేది మనం 4 types గా డివైడ్ చేస్తున్నాము. If there is an increase in number of cells, growth లో మనకి increase, this is a symbol I am writing here about increase. So if there is an increase in the number of cells అంటే అక్కడ nothing but growth అనేది జరిగింది. So this type is seen in a maize. Maize యొక్క root cell లో around about 17,500 cells produce అవుతాయి ఒక అవర్కి. 17,500 cells are produced in roots of the maize per hour. ఒక గంటకి 17,500 cells అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ ఏమైంది? ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ cells. This is also a feature of a growth. And next if you take, there is an increase in the size of the cells.
సెల్స్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఎ వాటర్ మిలన్. వాటర్ మిలన్ లో ఆ సెల్స్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ టేక్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ లెంత్, increase in length అంటే ఏంటి, ఆ ప్లాంట్ లో ఉన్న ప్లాంట్ యొక్క లోపల పార్ట్స్, ఆ పార్ట్స్ అన్ని కూడా వాటి లెంత్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇఫ్ సపోజ్ దిస్ షాప్ ఇది ఇంత ఉందనుకోండి, ఇది ఇంతకి పెరగడం. సో అలా లెంత్ లో ఎప్పుడైతే ఇంక్రీజ్ జరుగుతుందో దట్ ఈస్ ఆల్సో వన్ ఫీచర్ ఆఫ్ ఎ గ్రోత్. సో వెన్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ లెంత్, దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ pollen tube. ఈ pollen tube అనేది మేల్ సెక్స్ ఆర్గాన్ లో ఫామ్ అవుతుంది. మేల్ ఫ్లవర్ సెక్స్ ఆర్గాన్ లో pollen tube అనేది ఫామ్ అవడం ద్వారా ఇది ఒకదాని నుండి ఇంకొక దానికి ఫీమేల్ ఓవరీకి ఎప్పుడైతే ఎంట్రీ అవుతుందో అప్పుడు అది దాని సైజ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇఫ్ సపోజ్ ద pollen tube ఇనిషియల్ సైజ్ ఇస్ దిస్ మచ్, అది తర్వాత ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ ఇన్ ఇట్స్ లెంత్ ఆఫ్ ద సైజ్. దాని సైజ్ లో ఇలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. So this is seen in case of an increase of size, that is seen in pollen tube. A pollen tube అనేది increase అవుతూ ఉంటుంది. And next one, if you see, we will see about the increase in area or volume. Increase in area or volume అంటే ఆ సెల్ లోపల ఉన్న వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనం దాన్ని ఏరియా ఆఫ్ వాల్యూమ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి డార్సీ వెంట్రల్ లీఫ్. ఒక లీఫ్ లో దాని యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆ లీఫ్ అనేది పెద్ద సైజ్ లోకి పెరుగుతుంది. అండ్ ఇఫ్ యూ సీ అబౌట్ ద అర్థమెటిక్ గ్రోత్ అండ్ ద జామెట్రిక్ గ్రోత్ లో తీసుకుంటే వన్ సెల్ డివైడ్స్ ఇంటూ టూ సెల్స్. సో వన్ సెల్ అనేది టూ సెల్స్ లోకి డివైడ్ అవుతుంది. ఒక్క సెల్ ఏదైతే ఉందో దట్ రిమైన్స్ ఇన్ అ మెరిస్టమాటిక్ జోన్, అది దాని మెరిస్టమాటిక్ జోన్ లో అలాగే మిగిలిపోయి ఉంటుంది. సో దట్ వన్ సెల్ డివైడ్స్ ఇన్, సో దీని కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, see this is a one cell, this one cell divided into two cells, this two cells divided into three cells, and this three cells divided into four cells. So this type of arrangement is seen in case of ఇలా ఒక గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక లీనియర్ కర్వ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ సపోజ్ దిస్ ఈజ్ అ టైం అండ్ దిస్ ఈజ్ అ గ్రోత్ రేట్ తీసుకుంటే ఏమవుతుంది, స్టార్టింగ్ ఇనిషియల్ ఒక సెల్లే ఉంది, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 ఇలా సెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటే గ్రోత్ అనేది ఏమవుతుంది, ఈ గ్రోత్ యొక్క స్ట్రక్చర్ కూడా మనకి ఇలా ఇంక్రీజ్ అవుతూ చూపిస్తుంది. అండ్ ద ఫార్ములా ఈజ్ గివెన్ బై L1 is equal to L0 plus RT. This L1 is nothing but, this L1 is an increase in a length at time, and this L0 is a initial time, and RT is nothing but a rate of a time. So ila manaki increase anedi jarugutundi. And if you take, there is an S curve starting, normally if you take a growth in bacteria lo growth anedi manaki koni curves ni chupistundi. If you take a growth in plants, that growth is shown in the form of an S curve lo chupistundi. This is an S curve. So this is shown in the form of an S curve. Here is the growth rate. Here is the time. So ఈ growth rate అనేది ఇలా S curve ని చూపిస్తుంది. S shape. See, this is called as an S curve. ఇది అనేది ఎప్పుడు చూపిస్తుంది అంటే ఒక సెల్ అనేది 2 సెల్స్ లోకి, ఈ 2 సెల్స్ కాస్త 3 సెల్స్, 3 సెల్స్ కాస్త 4, 4 కాస్త 5, అలా సెల్స్ అనేటివి ఎప్పుడైతే డివైడ్ అవుతుందో ఒక ప్లాంట్స్ లో, దట్ ప్లాంట్స్ విల్ షో దిస్ టైప్ ఆఫ్ అ గ్రోత్ కర్వ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇనిషియల్ గా ఫామ్ అయిన ఈ స్టేజ్ ని మనం ఏమంటున్నాము అంటే, this stage is, we are calling them it as a lag phase. This phase is called as a log phase, and this is called as a senescent phase. Log phase,
లాగ్ ఫేజ్ అండ్ సెన్సెంట్ ఫేజ్. ఈ పాయింట్ని ఈ స్టేజ్ని మనం 3 ఫేజెస్ లాగా డివైడ్ చేసాము. లాగ్ ఫేజ్ ఆర్ దీనే మనం ఇంకొక నేమ్ ఏంటి అంటే దీనికి ఫార్మేటివ్ ఫేజ్ అని అంటారు. And log phase is also called as an exponential phase. Exponential, and this senescent is called as a meristematic. Meristematic phase, and this was given by a formula omega 1 0 minus c r t. So this omega 1 indicates the final size. Final size, which is also called as an final size at exponential phase, and this w0 or omega 0 is nothing but a size at time 0. Ante initial ga r is nothing but a growth rate, rt is a rate of a time, rt is nothing but a rate of a time. So ఈ లాగ్ ఫేజ్ లో ఏమవుతుంది అంటే లాగ్ ఫేజ్ లో స్టార్టింగ్ ఆ సెల్స్ అనేటువంటివి డివైడ్ అవుతాయి. యాక్టివ్లీ డివైడింగ్ ఫేజ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ లాగ్ ఫేజ్. లాగ్ ఫేజ్ లో సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ అన్ని కూడా వాటి సైజ్ లో వాటి లెంత్ లో ఇంక్రీజ్ అయ్యి యాక్టివ్ గా డివైడ్ అవుతాయి. ఆ ఫేజ్ ని మనం లాగ్ ఫేజ్ అని అంటున్నాం. సో మరి లాగ్ ఫేజ్ కి రీచ్ అయ్యేసరికి ఏమవుతుంది అంటే లాగ్ ఫేజ్ లో డివిజన్ అనేది ఉండదు. ఏవైతే సెల్స్ లాగ్ ఫేజ్ లో ఆల్రెడీ డివైడ్ అయ్యి అక్కడికి వచ్చాయో ఆ సెల్స్ అనేటువంటివి వాటి గ్రోత్ అనేటువంటివి ఆ లాగ్ ఫేజ్ వచ్చేసరికి అక్కడే ఆగిపోతుంది. సో ద గ్రోత్ ఈజ్ ఇన్హిబిటెడ్, ద గ్రోత్ ఈజ్ స్టాప్డ్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ లాగ్ ఫేజ్. లాగ్ ఫేజ్ లో గ్రోత్ అనేది అక్కడికే ఆగిపోతుంది. సెనెసెంట్ ఫేజ్ కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎన్ హై ఫేజ్. సో అక్కడ వచ్చేసరికి మళ్ళీ ఒక మెరిస్టమాటిక్ టిష్యూ, ఒక న్యూ ప్లాంట్ టిష్యూ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. సో దిస్ ఈస్ ఎన్ S curve which involves 3 phases: lag phase, log phase and senescent phase. Now we will see the next thing. So if this growth involves the 3 phases. Malli growth lo manaki 3 phases unnayi. The first one is the meristematic, second one is the elongation, meristematic, elongation, and third one is the maturation. So the first one is the meristematic phase, second one is the elongation phase, and coming to third one, that is the maturation phase. So ఒక సెల్ లో ఈ 3 phases ద్వారా మనకి గ్రోత్ అనేది జరుగుతుంది. మెరిస్టమాటిక్ స్టేజ్ అంటే స్టార్టింగ్ టిష్యూ స్టేజ్ని మెరిస్టమాటిక్ స్టేజ్ అని అంటున్నాం. స్టార్టింగ్ డెవలప్ అయ్యే స్టేజ్ని మెరిస్టమాటిక్. ఆ ఎలాంగేషన్ ఇస్ దాని వల్ల ప్లాంట్ అనేది ఎలాంగేట్ అవ్వాలి. ఎలాంగేట్ అవ్వాలి అంటే అది దాని యొక్క లెంత్లో సైజ్లో ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ కమింగ్ టు మెచ్యురేషన్ అంటే ఆ ప్లాంట్ అనేది ఇట్ షుడ్ బి డెవలప్డ్ ఇంటూ అదర్ థింగ్స్. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ గ్రోత్ ఈస్ డెవలప్డ్ బై 2 types. One is an absolute growth and the other one is a relative growth. ఒకటి absolute growth, ఇంకొకటి relative growth. So in the absolute growth what happens, measurement and comparison of the total growth. ఈ absolute growth లో ఏంటి, it is the measurement and comparison of total growth in lag phase, log phase and senescent phase in a unit time. ఒక సర్టెన్ టైంలో ఈ అబ్సల్యూట్ గ్రోత్ అంటే ఆ యొక్క మెయింటెనెన్స్ దాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇట్ ఈస్ అ మెజర్మెంట్ అండ్ కంపారిజన్. ఏ ఫేజ్లో ఎంత మెజర్ వచ్చింది, ఏ ఫేజ్లో ఎంతవరకు సెల్స్ అనేటువంటి గ్రో అయ్యాయి. సో ద మెజర్మెంట్ అండ్ కంపారిజన్ ఆఫ్ 3 phases is called as an absolute growth. And coming to relative growth అంటే ఏంటి, గ్రోత్ ఆఫ్ ఎనీ సిస్టమ్. ఆ మూడిటిలో ఏదైనా ఒక్కదాని గ్రోత్ గురించి కంపేర్ చేస్తే మనం దాన్ని రిలేటివ్ గ్రోత్ అని అంటున్నాం. సో నౌ we are saying about the differentiation. డిఫరెన్సియేషన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇనిషియల్గా సెల్స్ అనేటువంటివి మెరిస్టమ్ నుండి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యొక్క మెరిస్టమాటిక్ సెల్స్ అనేటువంటివి ఎప్పుడైతే పర్మనెంట్ సెల్స్లోకి మారుతాయో దాన్ని మనం డిఫరెన్షియేషన్ అని అనుకున్నాం. సో
So cell differentiation is nothing but when these meristematic cells form into a permanent cells. అదే చెప్పాను కదా, హార్ట్ సెల్స్ అనేటువంటివి ఇప్పుడు ఒక సెల్ అనేది ప్రొడ్యూస్ అయింది, అది హార్ట్ సెల్కి సంబంధించింది కాబట్టి అది హార్ట్ సెల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇట్ షుడ్ పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ అన్ హార్ట్ సెల్. సో అలా అది పర్మనెంట్గా అది హార్ట్ సెల్లోకి ఎప్పుడైతే వెళ్తుందో అలాంటి సెల్స్, అలాంటి ప్రాసెస్ని సెల్ డిఫరెన్షియేషన్ అని అంటున్నాం. అండ్ ఇఫ్ యూ సీ డీడిఫరెన్షియేటింగ్ అంటే ఏంటి, ఏవైతే పర్మనెంట్ టిష్యూస్ లాగా, పర్మనెంట్ సెల్స్ లాగా డిఫరెన్షియేట్ అయ్యాయో అవి మళ్ళీ మెరిస్టమాటిక్ రీజియన్స్కి వచ్చేసాయండి. సో ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూస్ ఇంటూ మెరిస్టమాటిక్ టిష్యూస్ వెన్ నీడ్ అరైజెస్. ఎప్పుడైతే మనకి అవసరం ఉన్నప్పుడు ఆ పర్మనెంట్ టిష్యూస్ని కాస్త మళ్ళీ మెరిస్టమాటిక్ టిష్యూస్కి మార్చుకోవడం. అండ్ ఇఫ్ యూ టేక్ ద అదర్ థింగ్ దట్ ఈస్ రీడిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఏవైతే పర్మనెంట్ టిష్యూస్లోకి మారినాయో, పర్మనెంట్ సెల్స్లోకి ఎప్పుడైతే ఒక మెరిస్టమాటిక్ సెల్ పర్మనెంట్ సెల్లోకి మారుతుందో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయడం. ఈ పర్మనెంట్ సెల్ని కాస్త మళ్ళీ సెకండరీ మెరిస్టమాటిక్ సెల్లోకి మార్చే ఆ ప్రాసెస్ని మనం రీడిఫరెన్షియేషన్ అని అంటున్నాం. సో నౌ with this we have completed with the plant growth. Now we will discuss about the differentiation. So if you take this differentiation, this development and differentiation in plant growth, these are the three things that plays a vital role in the plant growth. So ippadi మనం growth గురించి చదవాలి. Now we will discuss about the development. So if you see about the development, the sum of development is defined as the sum of differentiation and growth is called as a development. So it is defined as the sum of growth as well as the differentiation. So this development, it is defined as the sum of growth as well as differentiation. Sum ante enti nothing but an addition. So ఈ growth ఇంకా differentiation ఆ రెండు ఎప్పుడైతే ఒక ప్లాంట్లో జరుగుతాయో ఆ ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది అని అర్థం. సో డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అ సమ్ ఆఫ్ డిఫరెన్సియేషన్ as well as growth. So starting I'll draw one flow chart. This is a cell which undergoes division. ఈ సెల్ అనేది డివైడ్ అవుతుంది. It will be developing into a plasmatic growth. ఈ డివిజన్ అయిన సెల్స్లో మనకి ప్లాస్మాటిక్ గ్రోత్ అనేది జరుగుతుంది. ప్లాస్మాటిక్ గ్రోత్ ఇస్ నథింగ్ బట్ ఆ సెల్ యొక్క లోపల ఉన్న ప్రోటోప్లాజం కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫ్లూయిడ్ కంటెంట్, ఆ లోపల ఉన్న లిక్విడ్ లైక్ కంటెంట్, ఆ ఫ్లూయిడ్ కంటెంట్ ఆ ప్రోటోప్లాజంలో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్లాస్మాటిక్ గ్రోత్ అనేది జరిగిన తర్వాత దట్ సెల్స్ అండర్గో అండ్ ఎలాంగేషన్. Elongation తర్వాత that cells will be undergoing a differentiation. After differentiation, they will be developing to a maturation. After maturation, these will be developing into a senescence. Senescence, nothing at the last, this leads to a death. After senescence, they will reach to a final stage called as a death. So ఏమవుతుంది, these are the phases of the cell. So cell అనేది starting లో it is going to divide, and next what exactly happens in this is, in plant growth and development, in this development it is defined as the sum total of growth as well as differentiation. ఆ యొక్క గ్రోత్ అనేది కంప్లీట్గా ఎప్పుడైతే మనకి ఒక ప్లాంట్లో కంప్లీట్గా ఎప్పుడైతే గ్రోత్ ఇంకా డిఫరెన్సియేషన్ జరుగుతుందో దాన్నే మనం డెవలప్మెంట్ అని అంటున్నాం. సో ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. స్టార్టింగ్ ఇనిషియల్లో ఏదైతే సెల్ ఉందో దట్ సెల్స్ షుడ్ బి అండర్ గోయింగ్ అ డివిజన్. ఆ సెల్ అనేది డివైడ్ అవ్వాలి. సో ఒక సెల్ కాస్త రెండు సెల్స్, ఈ రెండు సెల్ కాస్త మూడు సెల్స్. Now these 3 cells divide into 4 cells. సో ఇలా సెల్ అనేది ఇనిషియల్గా డివైడ్ అవుతూ వస్తుంది. ఆ డివైడ్ అయిన సెల్స్ యొక్క లోపల ఈ ప్రోటోప్లాస్మిక్ కంటెంట్ ఏదైతే ఉందో ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంది.
స్టార్టింగ్గా ప్రోటోప్లాస్మిక్ కంటెంట్ ఇలా ఉందనుకోండి, నెక్స్ట్కి వచ్చేసరికి ఇలా ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ సెల్స్ యొక్క లోపల ప్రోటోప్లాస్మిక్ కంటెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, సో ద ఇన్నర్ ఫ్లూయిడ్ ఆఫ్ ద సెల్ when it increases, that we are calling it as a plasmatic growth అని అంటున్నాం. దాన్నే మనం ప్లాస్మాటిక్ గ్రోత్ అని అంటున్నాం. అండ్ దిస్ ప్లాస్మాటిక్ గ్రోత్ అయినాక ఆ సెల్స్లో లోపల ఉన్న ప్రోటోప్లాజం అనేది ఇంక్రీజ్ అయినప్పుడు తర్వాత ఆ సెల్స్ అన్ని కూడా ఎలాంగేట్ అవుతాయి. ఎలాంగేట్ అంటే వాటి యొక్క లెంత్లో, వాటి యొక్క సైజ్లో అవి ఇంక్రీజ్ అవుతాయి. ఎలాంగేట్ అయిన సెల్స్ అనేటువంటివి తర్వాత డిఫరెన్షియేట్ అవుతాయి. దట్ డిఫరెన్షియేటెడ్ సెల్స్ విల్ అండర్గో ఇంటు ఆ మెచ్యురేషన్కి అయిపోయి ఇక్కడ వరకు కంప్లీట్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యాం, ఒక ప్లాంట్ ఉంది, ఏదైనా ఒక లివింగ్ ఆర్గానిజం ఉంది, దాని యొక్క స్టార్టింగ్ స్టేజ్ ఇనిషియల్ నుండి గ్రోత్ నుండి అది డెవలప్ అయినాక మళ్ళీ ఎట్ లాస్ట్ ఇట్ షుడ్ బి గోయింగ్ టు ఇట్ షుడ్ అండర్గో ఎ డెత్. అది ప్లాంట్ అయినా, యానిమల్ అయినా, హ్యూమన్ బీయింగ్ అయినా. See, we are there. Starting when we are born, we are very small. Now we are developed. At certain time, after some years, we are going to die. So each and every part of the plant lo kuda a plant yokka part anedi grow ayi develop ayi mali last ki daniki age padi chanipotundi. So the next phase a cells anni kuda mature ayyaka em avutayi senescence. Senescence is nothing but aging. Aging in a plant is called as a senescence. So senescence ద్వారా ఏమవుతాయి, అందులో ఏజ్ వచ్చేసి లాస్ట్ కి that will lead to a death. So this is a permanent development in a plant. ఒక ప్లాంట్ లో ఇలాంటి టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ we will discuss about one important thing that is called as plasticity. We are calling it as a plasticity. So this plasticity is defined as the ability of plants to form different structures in response to environment. So ఏంటి ఆ ప్లాంట్ యొక్క ability to form different structures, ఆ ప్లాంట్ లో ఉండాల్సిన స్ట్రక్చర్స్ కాకుండా ఇంకొక కొత్త రకమైన ఎప్పుడైతే స్ట్రక్చర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కండిషన్ ని మనం ప్లాస్టిసిటీ అని అంటున్నాం. So the plasticity is a thing, it is also defined as the ability of the plants to form different structures in response to environment. In response to environment. So a plant yokka ability ante the plant అనేది దానికి ఉన్న స్ట్రక్చర్స్ ని కాకుండా ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని మనం ప్లాస్టిసిటీ అని అంటున్నాం. ఎగ్జాంపుల్ ఈజ్ హెటెరోఫైలీ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్. హెటెరోఫైలీ అనేది దీనికి ఎగ్జాంపుల్. So heterophyly is an example which show this kind of a plasticity. And దీనికి heterophyly కిందకి వచ్చే ఎగ్జాంపుల్ ఏంటి, ranunculus. So this is a plant. ఈ ranunculus అనేది ప్లాంట్ ఇది ఏం చేస్తుంది నార్మల్గా, it is having an aerial roots, aerial leaves ఉంటాయి. ఇది ఏరియల్ లీవ్స్ అంటే ఏంటి, ల్యాండ్ పైనే ఉంటాయి, అండర్ గ్రౌండ్ కాకుండా భూమి పైన ఉన్నప్పుడు వాటిని దీనికి ఏరియల్ లీవ్స్ ఉంటాయి. నార్మల్లీ దోస్ ఆర్ సబ్మర్జ్. కాకపోతే ఏమవుతుంది, ఈ ప్లాంట్లో ఒక కొత్త స్ట్రక్చర్ ఎప్పుడైతే ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ లీవ్స్ అన్ని కూడా నార్మల్గా సబ్మర్జ్డ్ ఉన్న లీవ్స్ కాస్త అక్వాటిక్ డిసెప్టార్డ్ అయిపోతుంది. అంటే వాటర్ హ్యాబిటేట్లోకి ఈ లీవ్స్ అన్ని కూడా వాటర్ హ్యాబిటేట్లోనే పెరుగుతాయి, అంటే అండర్ గ్రౌండ్ ద వాటర్. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ దిస్. So this type of structures is seen in case of this ranunculus, which show this kind of a plasticity.
సో ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కూడా మనకు అన్ని కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ప్లాస్టిసిటీలో. అండ్ నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి కాటన్, కొరియాండర్ ఇవన్నీ. అండ్ దిస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ఎఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ లైట్, టెంపరేచర్, హ్యూమిడిటీ. See I am right here. The growth in the development are being affected by some. This growth and development are being affected by some external as well as an internal factors. External as well as internal factors. External అంటే బయట నుండి వచ్చేవి, ఇంటర్నల్ అంటే ఆ ప్లాంట్ యొక్క లోపల ఉన్న స్ట్రక్చర్స్. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ వరకు వచ్చేసి దిస్ విల్ బి మెయిన్లీ ఎఫెక్టెడ్ బై ద లైట్, టెంపరేచర్, హ్యూమిడిటీ, gases. And coming to the internal factors వచ్చేసరికి these are affected by plant growth regulators. So if you take this external as well as internal structures of the plants which affect this growth and development అంటే ఫస్ట్ ఏంటి లైట్ ఏ విధంగా దీనికి గ్రోత్ ఇంకా డెవలప్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటే కొన్ని ప్లాంట్స్ అనేటువంటివి ఎక్కువ సన్లైట్ పడడం వల్ల అవి ఏమవుతుంది, ప్లాంట్స్ అనేటువంటివి సరైన అమౌంట్ ఆఫ్ వాటర్ సప్లై ఉండకపోవడం వల్ల అవి అనేటువంటివి ప్లాంట్స్ అనేటివి ఎండిపోతాయి. మనం తీసుకోండి, మనం హ్యూమన్ బీయింగ్స్ సమ్మర్లో మనకి ఎప్పుడైతే చాలా ఎండలు ఉంటాయో అప్పుడు మనం అంతా డీహైడ్రేట్ అయిపోతుంది మన బాడీలో. సో వీ విల్ బీ కన్జ్యూమింగ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఎక్కువగా మనం వాటర్ తాగుతూ ఉంటాం, ఎందుకు మన బాడీని మనం హైడ్రేషన్లో ఉంచుకోవడానికి. సో ఇన్ ద సిమిలర్ వే ప్లాంట్స్లో కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ లేనందువల్ల ఎక్కువ లైట్ ఉన్నప్పుడు అదనేది ప్లాంట్ అనేది ఎండిపోవడం జరుగుతుంది. టెంపరేచర్ అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ ఏంటి 37 degrees. సో అంతటికన్నా కూల్ కండిషన్స్ కానీ అంతటికన్నా హై కండిషన్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్లాంట్కి ఎఫెక్ట్ అవుతుంది. హ్యూమిడిటీ ఆల్సో ఎఫెక్ట్స్ లైక్ వేపర్స్ కానీ ఇలాంటప్పుడు pH కానీ. కమింగ్ టు గ్యాసెస్ అంటే ఆ గ్యాసెస్ అంటే లైక్ అట్మాస్ఫియర్లో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ దెర్ ఈస్ అ ప్లాంట్స్ దట్ ఆర్ లివింగ్ ఇన్ అన్ ఇండస్ట్రీ. ఒక ఇండస్ట్రీస్ పక్కన కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ దగ్గర కానీ ఇలా ఎక్కడైతే కొన్ని చెట్లు కానీ ఎప్పుడైతే ఒక పంటలు ఉంటాయో అందులో నుండి రిలీజ్ అయ్యే ఒక హార్మ్ఫుల్ గ్యాసెస్ ద్వారా ఆ ప్లాంట్స్కి మనకి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. కార్బన్ మోనాక్సైడ్ ఇస్ అ వెరీ హార్మ్ఫుల్ గ్యాస్ దట్ కెన్ కిల్ ద ప్లాంట్స్ యొక్క ఆ ఫంక్షన్ అది కిల్ చేస్తుంది. సో అలాంటి టైప్ వల్ల కూడా ఈ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు దిస్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో ఏమవుతుంది, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే లోపల ప్లాంట్ బాడీ యొక్క లోపల కొన్ని హార్మోన్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అవి ప్రొడ్యూస్ అయినప్పుడు అందులో ఆ ప్లాంట్లో గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ ప్లాంట్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. సో నౌ దట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ involves the auxins, gibberellins, cytokinesis. So ivanni kuda plant growth regulators lo types. So we will see about that each plant growth regulator in the next class. So in this class we have completed dealing with the plant growth and development. So growth anedi ela jarugutundi. Growth is an irreversible phenomena which occurs only in a లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే గ్రోత్ అనేది జరుగుతుంది. అండ్ దట్ గ్రోత్ జరగాలి అంటే ఒక సెల్ అనేది డివైడ్ అవ్వాలి. ఒక సెల్ నుండి ఇంకొక సెల్కి, ఒక సెల్స్ నుండి రెండు నుండి మూడు నుండి 4 అలా సెల్స్ అనేటువంటివి డివైడ్ అయ్యి తర్వాత ఆ సెల్స్ అన్ని కూడా డిఫరెన్షియేట్ అవ్వాలి. అండ్ దట్ డిఫరెన్షియేటెడ్ సెల్స్ షుడ్ అండర్గో మెచ్యురేషన్. ఆఫ్టర్ దట్ మెచ్యురేషన్ ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్ అనేది సర్టెన్ ఏజ్కి రీచ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ ప్లాంట్లో ఏజింగ్ వచ్చేసి కొంతకాలానికి అది చచ్చిపోవడం జరుగుతుంది. సో దేర్ విల్ బి అ డెత్ అకరింగ్ ఇన్ దట్ ప్లాంట్.
So now this growth curve is defined as an S-shaped growth curve ఉంటుంది ఇందులో. So there is an S-shaped growth curve which includes lag phase, log phase and the meristematic zone phase. అందులో మనకి 3 phases ఉంటాయి, lag, log, meristematic or senescent phase అని ఉంటుంది. lag వచ్చేసరికి ఏమవుతుంది, సెల్స్ అన్ని కూడా ఇనిషియల్గా యాక్టివ్గా డివైడ్ అవుతూ ఉంటాయి ఆ ఫేస్లో. యాక్టివ్లీ డివైడింగ్ ఫేస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ lag phase. ఆ డివైడ్ అయిన సెల్ కాస్త ఏదైతే లాగ్ ఫేజ్కి వెళ్తుందో దాని డివిజన్ని అక్కడికి ఆపేస్తుంది. అంటే సెల్స్ ఇంకా పైగా డివైడ్ అవ్వవు. ద డివిజన్ ఈస్ స్టాప్. ద ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ అండ్ సైజ్ ఆఫ్ ద సెల్ ఈస్ స్టాప్. లాగ్ ఫేజ్ వచ్చేసి తర్వాత ఏంటి, సెనెసెన్స్. సెనెసెన్స్ ఇస్ నథింగ్ బట్ అన్ ఏజింగ్. సో సెల్స్ అనేటువంటివి మెచ్యూర్ అయిపోయి తర్వాత డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్.